ప్రభు యొక్క దూత వచ్చి వారితో మాట్లాడుతుంది. కలగబోవు సంతోషం అంట, కలగబోవు సంతోషము. ఏంటి ఆ సంతోషం అంటే, అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రక్షణ ప్రజలందరికీ యేసయ్య పుట్టినప్పుడు వచ్చిందా, లేకపోతే ఆయన మరణించినప్పుడు వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఆయన మరణించినప్పుడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షణ ఎప్పుడు వచ్చిందంటే, ఆయన పుట్టినప్పుడు రక్షణ కాదు, ఆయన మరణించినప్పుడు రక్షణ వచ్చింది. ప్రజలందరికీ కలుగబోవు సువర్తమానమైనటువంటి సంతోషం ఏంటంటే, ప్రజలందరూ రక్షించబడటమే సంతోషము. కలగబోయే సంతోషం ఏంటంటే, ఆయన మరణము, ఆయన సిలువలో పెట్టినటువంటి ఆ ప్రాణ త్యాగానికి వచ్చినటువంటి రక్షణే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమై ఉన్నది. పశువుల పాకలో కాదు రక్షణ వచ్చింది, గొల్గొతా కొండపైన సిలువలో రక్షణ వచ్చింది. పశువుల తొట్టులో కాదు రక్షణ వచ్చింది, సిలువలో రక్షణ వచ్చింది మనకు. కానీ ఈ రోజున భక్తి పశువుల పాక దగ్గర ఆగిపోయింది. ఈ రోజున మనుషులు అందరూ కూడా ఆ పశువుల పాక దగ్గర ఆగిపోయారు, కానీ ఆ సిలువ దగ్గరకు రావటం లేదు. ఆ సిలువలో వేలాడినటువంటి యేసు ప్రభువు వారి దగ్గరికి రావటం లేదు. ఇంకా బాలుడుగా ఆ పశువుల పాకలోనే చూస్తున్నారు, కానీ మరణించినటువంటి యేసుని చూడలేకపోతూ ఉన్నారు. నీ కొరకు, నా కొరకు, సమస్త మానవాళి అందరి కొరకు నిన్ను సంతోషపరచడానికి, నిన్ను ఆనందింపచేయడానికి, నువ్వు ఆనందకరమైనటువంటి జీవితంలోనికి జీవించడానికి ఆయన మరణించాడన్నటువంటి సంగతిని గుర్తిరగట్లేదు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం ఏంటంటే, రక్షకుడు పుట్టాడు. అసలు యేసయ్య ఎందుకు పుట్టాడు తెలుసా? మరణించడానికే పుట్టాడు. అసలు యేసు ప్రభువుల వారు పుట్టడానికి కారణం ఏంటంటే, ఆయన మరణించడానికే పుట్టాడు. ఆయన మరణించకపోతే విమోచన లేదు. ఆయన మరణించకపోతే పాపమునకు విరుగుడు లేదు. ఆయన మరణించడానికి ఏమయ్యాడు? పుట్టాడు. ఆయన పుట్టుక ఎందుకు అంటే, ప్రజలందరి కొరకు మరణించడానికి ఆయన పుట్టాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిని మనం ఏ విధంగా చేస్తున్నామంటే, పశువుల పాక దగ్గర ఆగిపోయి చేస్తూ ఉన్నాం. ఇక అక్కడి నుంచి కదటం లేదు, అక్కడి నుంచి ఇక రావటం లేదు. నువ్వు అది దాటుకొని వస్తేనే నువ్వు గొల్గొతా కొండమైనటువంటి ఆ సిలువ దగ్గరికి నువ్వు రాగలుగుతావు. నువ్వు ఆ పశువుల పాకను దాటితే నీకు ఒక రక్షణ ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. అందుకే నేను దూత అంటుంది కదా, కలగబోవు సంతోషం అంట. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ క్రిస్మస్ సందర్భంలో ఆ ఆనందంలో ఊరేగిపోతూ ఉన్నారు, ఉప్పొంగిపోతూ ఉన్నారు. కానీ జీవితాల్లో ఆనందం లేదు. జీవితాల్లో ఏమి లేదు? ఆనందం లేదు. జీవితాల్లో సంతోషం లేదు. సంతోషం నీ జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలుసా? సిలువలో వేలాడిన యేసు దగ్గరకు వస్తేనే నీకు ఆనందం వచ్చింది. ఆయన కాచిన రక్తంలో నువ్వు కడగబడితేనే నీకు ఆనందం వచ్చింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా నువ్వు విమోచించబడితేనే నీకు ఆనందం కలిగిద్ది. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ క్రిస్మస్ని ఎంతో ఆనందంతో జరుపుకుంటున్నారు, కానీ కుటుంబాల్లో